సోదర మహాశైలారా, ఈరోజు కడప జిల్లా ఎంపీజే క్యాడర్ మీట్ ప్రొద్దుటూరులో సమావేశం పరచడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అతిథులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి షేక్ అబ్దుల్ రజాక్ గారికి, మరియు ఎంపీజే రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ అయినటువంటి కన్వీనర్ అబ్దుల్ ఖదీర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు, మన ఎంపీయూలో పనిచేసినటువంటి పాత మిత్రులైనటువంటి పెద్దలు గౌరవులు షేక్ చెట్టిపల్లి మహబాషాబాయ్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి మన ఎండి అయ్యూబ్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మీడియా మిత్రుల సోదరులందరికీ, ఈ సమావేశానికి వచ్చినటువంటి ఎంపీజే కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోదర మహాశైలారా, ఎంపీజే అంటే ఏంటి, ఎంపీజే యొక్క కార్యక్రమాలు ఏమి, ఎంపీజేలో పనిచేయవలసిన అవసరం ఏముంది, ఎంపీజే స్థాపించవలసిన అవసరం ఏమైంది అనే ప్రశ్న తలెత్తుదు. కాబట్టి ఎంపీజే స్థాపించడానికి గల కారణాలు కొన్ని మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. దాని ఆవశ్యకత ఏమిటి అనేది, ముఖ్యంగా ప్రతి మానవ సమాజంలో, ప్రతి దేశంలో ఏ దేశం చూసుకున్నా ఏదో ఒక సమస్యలో కొట్టుముట్లాడుతుంటుంది. ఆ సమస్యలోనే మన భారతదేశం కూడా కొన్ని సమస్యల్లో కొట్టుమిట్లాడుతుంది. ఆ విధంగా చూసినటువంటి సామాజికంగా మరియు ఆర్థికంగా, రాజకీయంగా ఈ సమస్యలపైన మన భారతదేశం కూడా కొట్టుమిట్లాడుతుంది. ఇలాంటి సందర్భంలో వారిని సంస్కరించడానికి చైతన్యటువంటి మనమే వారికి ముందుకు నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే 2005 మార్చిలో ఈ ఎంపీజే అనేది స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీజే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైతేమి, దాని తర్వాత ఒక 5 ఏళ్ల పాటు విరామం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పునఃప్రారంభం అవడము. ఈ ఎంపీజే అనేది ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఎంపీజే యొక్క పాత్ర చాలా అవసరం ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో జనాలు, ఒక రాజకీయ నాయకులు ఎలా తయారైనంటే నియంతృత్వంలో పనిచేస్తున్నారు. ఈ ప్రజాస్వామిక దేశంలో మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం సమానంగా సమాన హక్కులు ప్రతి పౌరునికి లభించాలా అన్నప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి నియంత్రణగా ఆశిషు శక్తులుగా తయారై ప్రజలను తప్పుదావ పట్టిస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎంపీజే ఇలాంటి తరుణంలో వారిని జాగృతపరిచి, మీరు ఏదైతే చేస్తున్నారో ఈ రాజకీయ పరంగా మీకు హోదా లభిస్తే ఆ హోదా మీరు నియంత్రణగా పాలించాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యతగా ప్రజలకు బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని వాళ్ళకు జాగృతి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం ఒక నియంత్రణలో పనిచేస్తుంది, అలాంటి పరిస్థితిలో మనం ఒక్కరే పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే కాదు. దేశంలో ఉన్నటువంటి చైతన్యవంతులతో కలిసి ప్రజలను అవేర్నెస్ తెస్తూ వాళ్ళని జాగృతి పరుస్తూ ఈ ఎంపీజేలో చేయి కలిపి మనమందరం ఒకటే ఒక శక్తిగా తయారై మా హక్కులు అనేటువంటి ఆ హక్కులను రాబట్టుకోవాలి అనే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మనం ఎంపీజేలో పని చేయాలంటే ఏమిటి, మనము ఎంపీజేను ముందు స్టడీ చేయాలా. ఎంపీజే అంటేనే ఏంటి, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్. ఈ మూవ్మెంట్ అనేది కదలిక. ఈ కదలిక దేని గురించి అంటే ఒక న్యాయం, శాంతిని స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంది. న్యాయం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కరువు అయిపోయింది. న్యాయం అందరికీ సమానంగా దొరుకుతుందంటే దొరకడం లేదు. అది సామెత ఉంది, కట్టె ఉన్న వాళ్ళది బర్రె అయినట్టు ఎవరి చేతిలో అధికారం ఉందో వారికి న్యాయం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో మనము లేదురా వానికి దగ్గర అధికారం ఉంది, వాడు ఏది చెప్తే అది చలామణి అవుతుందని మనము చేతులు కట్టుకుని కూర్చుంటే వాడు ఇంకా రెచ్చిపోవడానికి ఆస్కారం ఉంది.
బలహీనులుగానే అవుతారు. ఏదైతే అధికారం ఉన్న వాళ్ళు నియంత్రణగా పరిపాలించడానికి ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితిలో మీరు చూడండి, ఇలా ఒకవేళ మనం ఆలోచిస్తే ఒక బాధితుడు ఏదైనా సమస్యలో కొట్టుమిట్లాడుతా అంటే ఆ సమస్యలను వారికి సహాయం అందించడానికి ముందుకు పోకుంటే అతను పీడితులుగానే ఉండిపోతాడు. ఆ పీడితుని మనము తనకి సరైన న్యాయం ఇప్పించాలంటే ఎవరు చేయాలా? మేధావులు అనేటువంటి సమాజ శ్రేయస్ కోసం పనిచేసేటువంటి మేధావులతో కలిసి ఈ ఎంపీజే వారికి న్యాయం ఇప్పించవలసిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే మీరు చూడండి, దేశంలో ఒక ఉత్తమ జన్మ ఎత్తినటువంటి మానవుడు మాత్రమే, ఆ ఉత్తమ జన్మ ఎత్తినటువంటి మానవుడు తన కుర్చీ కోసం, హోదా కోసం, అంతస్తు కోసం మరియు ఇలాంటి వారు తన తోటి మానవుణ్ణి చిన్న గొడవలు అయితేనేమి అలాంటి గొడవలను కూడా సైతము హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఎందుకు ఇదంతా అంటే తన స్వార్థం మనిషిలో వీడు ఉంది కాబట్టి ఈ స్వార్థ ప్రయోజనాల కోసం మనిషి తన సోటి మానవుణ్ణి హత్య చేయడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, ఏదైనా ఇంత మానవుడు మనిషి ఉత్తమ జీవిగా ఉన్నప్పటికీ కూడా తన తోటి మానవుణ్ణి హత్య చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ జంతువుని చూసినట్లయితే తన జాతి ఒక జంతువుల్ని హాని చేయవు. అడవిలో ఒకవేళ జంతువులు ఉంటే తన వేరే జాతి జంతువుని కేవలం తన ఆహారానికి మాత్రమే అవి చంపడము జరుగుతుంది. కేవలం తన ఆహారం కోసం వేరే జాతిని చంపడం జరుగుతుంది తప్ప తన జాతి జంతువును అది వృధాగా చంపడము అనేది సాధ్యం కాని పని, సాధ్యం కూడా కాదు. చూడండి, సింహమే ఒక మానవుడు వేరే జాతీయుడిగా అతన్ని కనిపిస్తే తన కడుపు నిండా భోజించేసిన తర్వాత మిగతా దానికి ఆహారం ముట్టుకోదు అది. అలాంటి పరిస్థితిలో మానవుడికి జీవించడానికి కనీస అవసరాలు నుండి ఉండడానికి గూడు, బట్ట ఉంటే చాలు, జీవించవచ్చు. కానీ నేటి పరిస్థితిలో మానవుడు ఎలా తయారైనాడంటే కోట్లు సంపాదించుకొని బ్యాంకు బ్యాలెన్సులు తయారు చేసుకోవడము, భూములు ఆక్రమించుకోవడము ఇలాంటి చేస్తున్నాడు. అలాంటి చేయడానికి గల కారణం ఏంటంటే హోదా, అంతస్తు, ఇదేదో శాశ్వతం అన్నట్టు అతను ప్రవర్తిస్తున్నాడు. అందువల్ల ఇలాంటి ప్రవర్తన కేవలం ఒక మానవునికి ఉంది కాబట్టి అలాంటి మానవునికి మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత నీవు ఈ మానవునికి సహాయం చేయాలి తప్ప ఇలా ప్రవర్తించకూడదని అతనికి చెప్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలను మీరు చూస్తే మనిషి మనకెందుకు లేరా అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ప్రతి మనిషి తనకు సహాయం చేస్తామనేది ఒకసారి ఆలోచించడం లేదు. మీరు ఒకసారి చూసినట్టయితే పక్షులు కానీ కాకిలు కానీ ఏదైనా తన పక్షి తోటి కాకి కానీ ప్రమాదంలో చిక్కుంటే మీరు చూసినట్టు లేదో గుంపులు కూడతాయి తన జాతి పక్షిని కాపాడుకోవడానికి. అలాంటి పక్షి తన జాతి పక్షిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంత ఉత్తమ జీవి తన తోటి మానవునికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందువల్ల అంటే స్పష్టంగా మనకు తెలుస్తుంది, స్వార్థం వచ్చేసింది. స్వార్థం వచ్చింది మనిషిలో. ఎందుకు? నేనేమైనా చెప్తే నాకేమైనా చేస్తారేమో, జైల్లో వేస్తారేమో, లేకుంటే వేరే కేసుల్లో ఇరికిస్తారేమో, దానికి అతను ఆ కేసులో నేను ఇరుక్కుంటే నా సంతానం ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, నా పాస్తులు ఏమవుతాయని భయం మనిషిలో పుట్టుకొచ్చింది. అందువల్ల మనిషి ఎవరిని సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఎంపీజే ముందుకు వెళ్తుంది. ఈ ఎంపీజే ముందుకు వెళ్ళడానికి కేవలం నలుగురు ఉంటే పని జరుగుతుందా? కాదు కదా. అలాంటి పరిస్థితిలో మనము ఉత్తమ సమాజం అనేది ప్రపంచం పరలోకం వరకు ఇది అయితే ప్రళయం వరకు ఉండాల. మన మానవ జీవితంలో మనుగడ సాగించడానికి ఉత్తములుగా ఉన్నటువంటి మేధావులు కంపల్సరీ ప్రతి సమాజంలో ఉంటారు. ఎందుకంటే అందరికీ అవగాహన ఉండదు. ఏదో సంపాదించుకోవడం, తన భార్య పిల్లలు పోషించుకుంటూ జీవనం సాగిస్తుంటారు తప్ప దేశ రాజకీయాలు అయితేమి, సామాజిక సేవ అయితేమి
ఇలాంటి అవగాహన ఉండదు. అలాంటి వారిని మనము గుర్తించి ఫలానా శీల మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. అందువల్ల మనము ఎంపీజీలో చేరి మనకు ఎంపీజీలో పని చేయాలంటే ముఖ్యంగా మ్యాన్ పవర్ అవసరం. మ్యాన్ పవర్ అంటే ఎక్కడైనా మీరు అధికారుల దగ్గరికి పోతే ప్రతి ఏదో ఒక సమస్య పైన మాట్లాడాలన్నా కానీ ఒకరికి విలువ ఇవ్వరు. పోలీస్ స్టేషన్కి పోతే మీరు ఏదైనా సంస్థ తరపున ఒక్కడు చేయంటే విలువ, అదే నలుగురు పోయినారంటే కూర్చొని సార్ అంటారు. సహజంగా చూశారు లేదు, మీరు పోండి. ఒక్కరు పోతే విలువ ఇవ్వరు. అదే నలుగురు పోయినారు ఒక సంస్థ తరపున అంటే ముందరే కుర్చీ వేసుకొని కూర్చొని సార్ అంటారు వాళ్ళు. అలాంటప్పుడు కూర్చొని మనము వాళ్ళకు మన సమస్యలు కాదు, ప్రజా సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకుపోతున్నాం కాబట్టి వాళ్ళు కూడా వింటారు. తమ సంస్థ తరపున మనం ఇంకా ఒకళ్ళు రికమెండేషన్ చేసి వీళ్ళకు సరైన న్యాయం చేయాలంటే వాళ్ళు న్యాయం చేయడానికి ముందుకు వస్తారు. అదే ఒక వ్యక్తి పోతే మాత్రం ఆ పని కాదు. ఆ పని ఎవరితో అవుతుందంటే అధికారం ఉన్నవారితో అవుతుంది. అధికారంతో ఉన్నవారు, అధికార దాహంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒకవైపు తీర్పు చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప న్యాయం అనేది వాడు చేయడు. మీరు గమనించినారో లేదో? ఎవరు ముందు పోతే వారి మాట అంటారు, లేదు ఎవరు ఆర్థికంగా తనకు సుపారిస్తే వారిని సరైన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప సరైన న్యాయము బాధితుడికి చేయడు. అలాంటి పరిస్థితుల్లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సరైన న్యాయం బాధితులకు ఇప్పించవలసిన బాధ్యత మనపై ఉంది. ఆ బాధ్యతను ప్రజల్లోకి తీసుకొని పోవాలా. ప్రజల్లో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్రం నుండి చాలా రాష్ట్రాలు న్యాయానికి తహతహలాడుతున్నారు. అలాంటప్పుడు రాజ్యాంగపరంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ హక్కును తెలియజేస్తూ మనం ఏదైతే జస్టిస్గా ఏమైనా జ్యుడిషియల్గా ఉన్నటువంటి కేసులు లాయర్ల ద్వారా కేసులైనా కానీ వాళ్ళు వేపించి మనము ఆ కేసుల ద్వారా అయినా కానీ వాళ్లకు న్యాయం చేకూర్చు, లేదు ఒక సెటిల్మెంటల్ ద్వారా అయినా మనము ముందుగానే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనము పని చేయాల్సిన అవసరం ఎంత ఉంది. అలా కాకుండా మనకెందుకులే మనము మన జీవితం గడుపుతామంటే అలాంటి జీవితం గడపడానికి ఉత్తమ జీవిక మానవుడు ఈ లోకంకి రావలేదు. ఉత్తమ జీవితం అంటే సమాజ సంస్కరణకు మీకోసం వచ్చిన మానవుడు ఈ విషయాన్ని మర్చిపోయి తాను జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మేము జాగృతి చేయాలా. ఏదైతే ప్రజలు అధికారం ఉంది, ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడు చూసినా మీరు రాజకీయంగా 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. ఎలక్షన్లు ఓటు ద్వారా మనము ఇప్పుడు జూన్ 4కు రిజల్ట్ వస్తాయి. ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు ఇంకా అధికారం మందే. ఈ 5 సంవత్సరాలు మనము ఏది చేసినా చెల్లుతుందని వాళ్ళు ఫీలింగ్ ఉంటారు. ఆ ఫీలింగ్లోనే ప్రజలు ఎదుగుతూ ఉంటారు. అబ్బా అతను ఎమ్మెల్యే అయిపోయాడు, ఇంకా అతను ఏం చెప్తే అది జరుగుతుంది అనే అపోహలు ఉంటారు. కానీ సరైన అవగాహన చేసిన వ్యక్తి అయితే అతను 5 ఏళ్ల పాటు మన మంచి బాగులు చూసి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కరుణించేవాడు మరియు కనికరించేవాడైన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు మన కడప జిల్లా పొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా క్యాడర్ మీట్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పిలుపు మేరకు వచ్చిన స్టేజ్పై ఆశీనులైన మన రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ అబ్దుల్ ఖదీర్ గారికి మరియు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారికి, మరి జిల్లా అధ్యక్షుడు ఉమ్రి సాబ్ గారికి, మరియు ఇక్కడ పట్టణాధ్యక్షుడు హుసేన్ బాషా మరియు కార్యదర్శి అస్లం గారికి, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఎంపీజీలో పనిచేసిన ప్రత్యేకంగా వాళ్ళు కష్టపడ్డ గతంలో పనిచేసిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ఎంపీజే కార్యకర్తలు మరియు అభిమానులకు మరియు సానుభూతి పరులకు అందరికీ నా యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను మీ ముందు స్పీచ్ అయితే ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మా సలీం గారు చాలా సున్నితంగా బాగా మాట్లాడారు. మరి తర్వాత రాబోయేది కూడా మా ఖదీర్ సారు చాలా మంచిగా మీకు అన్ని విషయాలు తెలుపుతారు. కానీ సూచనగా కొన్ని మా యొక్క నిర్ణయాలు ఎంపీజే రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏందనేది మీ సూచనగా కొన్ని నిర్దిష్టమైన ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం మేము రాష్ట్ర కార్యవర్గం. దానిపై వివరణ మేము జస్ట్ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను.
ఎందుకంటే అందరూ స్పీచ్ ఇచ్చుకుంటే ఇబ్బంది కాబట్టి. అలాగే ఎంపీజే యొక్క ఆవశ్యకత ఈరోజు దేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో మన బ్రహ్మాండంగా అయ్యూబ్ గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకంటే మా యొక్క ఈరోజు మనం ఆవశ్యకత ఏంటి, ఎంపీజే ఏం చేయాలి, గతంలో మేము ఏం చేసాం, మీరు ఈరోజు పరిస్థితులు ఏందనేది కూడా ఆయన కూడా చాలా మాకు ఒక బాధ్యతగా తెలిపారు. కాబట్టి దాని మీద కొన్ని మేము నిర్ణయాలు కూడా తీసుకున్నాం కాబట్టి అవి కూడా మేము ముందుంచడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను మన ఆశయ లక్ష్యాలు చెప్పే ముందు ఎంపీజే ఏ పరిస్థితుల్లో ఉద్భవించింది మన ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అనేది ఒక 2 నిమిషాలు మీకు ముందుంచి తర్వాత మేము మిగతా విషయాలు వెళ్తాను. ఎందుకంటే గతంలో 1992 పరిస్థితులకు ముందు మన రాష్ట్రంలో మన భారతదేశంలో పరిస్థితులు వేరుగుండేవి. అంటే ఏ పల్లెటూరు పోయినా ఏ పట్టణంలో పోయినా ఒక సఖ్యత, ముస్లిం, హిందూ, క్రిస్టియానిటీ అనేది ఫీలింగ్ ఉండేది కాదు. కానీ ఆ తర్వాత గత 100 సంవత్సరాల నుంచి కొన్ని సంఘాలు ఆ మతోన్మాద ప్రేరిత సంఘాలు పనిచేస్తున్నా ప్రజల్లో ఆ యొక్క భావజాలం ఉండేది కాదు. కానీ 92 వరకు ఆ యొక్క సంఘాలు సక్సెస్ అయ్యాయి. ప్రజల్లో డివైడింగ్ పాలసీ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మన డివైడింగ్ పాలసీ చేసి దేశాన్ని సర్వనాశనం చేశారో అదే కోవకు చెందిన కొన్ని సంఘాలు వాళ్ళ యొక్క సంకల్పంలో కృతజ్ఞులు అయ్యారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. 92 తర్వాత పూర్తిగా బాబ్రీ మసీద్ ఎక్కడైతే ఒక అంశాన్ని పెట్టుకొని వాళ్ళు కేవలం ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని 2021 సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు దానిపైన పూర్తి ధ్యాసతో ఒక వర్గాన్ని విభజించి మెజారిటీ మైనారిటీ అనే వర్గాలు విభజించడం వల్ల పూర్తిగా మన యొక్క భారతదేశంలో వాతావరణం కలుషితమవుతుంది. దాని దృష్టిలో కొని వాళ్ళు సక్సెస్ అయినా ప్రజల్లో అవగాహన ఉండడం వల్ల ఇంకా మనం భారతదేశంలో ప్రశాంతంగా బతుకుతున్నాం. కానీ ఈ దశలో ఎంపీజే కొంతమంది పెద్దలు అంటే ముఖ్యంగా జమాత్ ఇస్లామీ దీని వెనక ముఖ్యమైన భూమిక ఉంది. అబ్దుల్ హక్ ఖాన్ అన్సారీ అనే మన జాతీయ అధ్యక్షులు. ఆయన యొక్క పరిస్థితులు మనం ఎలా చేయాలి, ఇది ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనే భావజాలాన్ని ప్రేరేపిస్తూ వర్గాన్ని డివైడ్ చేసి ఒక మతాన్ని డివైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ హక్కులు దూరం చేయడం ఎంత హక్కు అనేది అందరినీ సమైక్యపరచాలి, అందరి హక్కులు కాపాడాలి, అందరి యొక్క వారి యొక్క ఇక్కడ భారతదేశంలో శాంతి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక 2000 నుంచి కొన్ని సంప్రదింపులు జరుపుతూ 2005లో మాత్రం 2004లో ఎస్టాబ్లిష్ అయింది. 2005లో మార్చి 5న ఎంపీజే అనే ఒక సంస్థ ద్వారా ఈ దేశంలో శాంతి మరియు మన సోదర భావం పెంచాలి అన్ని వర్గాల్లో అన్ని మతాలు అనే ఉద్దేశంతో 2005లో మార్చి 5న ఎంపీజే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే నామకరణంతో కొంతమంది ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఆ రోజు పోయి ఉండొచ్చు ఫౌండర్స్లో. నేనైతే ఫౌండర్ మెంబర్ కాదు, కానీ ఆ రోజులు పెద్దలు పోయి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న కూడా మా కదిర్ కూడా ఫౌండర్ మెంబరు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు ఆ యొక్క ఉద్దేశంతో నెలకొల్పబడింది. ఆ తర్వాత 2005లో తర్వాత చాలా పెద్ద ఉద్యమాలు అన్న చెప్పినట్టు సచార్ కమిటీ ఉద్యమము మరియు రిజర్వేషన్ ఉద్యమం అంటే హక్కులు ఆ రోజున పరిస్థితులు పోవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే ముస్లింస్లకు పూర్తిగా దిగజారి సచార్ కమిటీ మన వివిధ ఇతర కమిటీల రిపోర్టు ప్రకారము చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎస్సీ ఎస్టీల కన్నా మరీ దిగజారిపోయారనే ఉద్దేశంతో అప్పుడు 2005లో మన హైదరాబాద్లో జరిగిన పెద్ద సమావేశంలో దాదాపు అప్పుడు షబ్బీర్ అలీ గారు అప్పుడు మైనార్టీ శాఖ మంత్రి తదితర చాలామంది పెద్దలు వచ్చి దాన్ని రిజర్వేషన్లు కూడా 1,00,000 మందితోటి ఎంపీజే ఆ రోజు ఉద్యమాన్ని ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో వాళ్ళు వచ్చి వాగ్దానం చేయడం జరిగింది. స్టార్టింగ్ అనమాట ఒక మూమెంట్, ఒక హక్కులు కాపాడడానికి ఒక మూమెంట్ చేయడం జరిగింది ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర 1,00,000 మందితోటి. అది ఆ ప్రెజర్ గ్రూప్ వల్ల అది సక్సెస్ కూడా అయింది. అలాగే 2005 తర్వాత కార్యాచరణ విధానము అప్పుడు ఉమ్మడి ఎంపీజే సంస్థ ఆధ్వర్యంలో చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాము. కానీ పరిస్థితుల అనుగుణంగా 2019లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డివైడ్ కావడము, వాళ్ళు
అక్కడి మన ఎంపీజే తెలంగాణ వాళ్ళు పూర్తిగా వారి హక్కుల కోసం వాళ్ళు తెలంగాణ ఉద్యమించడానికి ముఖ్య భూమిక వహించడము, అటు వెళ్ళిపోవడం, మనం ఆంధ్రాకి వెళ్ళి రావడం జరిగిపోయింది. ఇప్పటికి 2 టర్ములు 4 సంవత్సరాలు పూర్తయింది. ఇది 3వ టర్ము. ఏం చేయగలం ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంది? ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్వభావం, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రాల రాజకీయ నాయకుల మేనిఫెస్టో కూడా ఎక్కువ సంక్షేమ పథకాలకు ఆధారపడింది. దాని విషయం మనము మరొకరు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవడొచ్చినా సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేస్తారు, ప్రజల వద్దకు వెళ్తారు, ప్రజల వల్ల వాళ్ళు మనకు కూడా అదే మేము కోరు. కానీ దానికి తగ్గట్టు కూడా దాన్ని ఇంప్లిమెంట్ ఏదైతే మేనిఫెస్టో చేస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ విషయంలో మేము ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తూ వచ్చాం. కానీ 2023 ప్రత్యేకత ఏంటంటే 24-20 టర్మ్ ఏంటంటే మేము ప్రతిసారి చేస్తున్నట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఐడియాలజీ మన రాష్ట్ర కార్యవర్గం కొన్ని తీర్మానాలను, కొన్ని పాలసీలను కొద్దిగా డిఫరెంట్గా మార్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇందాక మన సలీం భాయ్ కూడా చెప్పారు, ఎందుకంటే ఏదైనా సామాజిక దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయపరమైన ఏంటంటే ఒక ప్రభుత్వము లేకుంటే ఒక శక్తి మీద డిపెండ్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా మరి చేయగలగాలంటే ఎలాగైందంటే ఒక ప్రజాసేవకుని కాదు అనే భావన లేకుండా నేను ఒక పూర్తిగా నా చెప్పు చేతులు ఉండాలి 5 సంవత్సరాలు, ఇంకా నేనే దీనికి రాజ్యాంగ ఇంకా మొత్తం నా సర్వం మా పార్టీదే, మేము ఏం చేస్తే అదే నెరవేరుతుందనే సంకల్పంతో వచ్చే రాజకీయ నాయకు గతం కన్నా భిన్నంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు పార్టీలు మారాయి. దాన్నే మన అయ్యూబ్ భాయ్ గారు చెప్పారు. ఎందుకంటే అలాంటి విషయాల్ని మనం ఫోకస్ చేసి అటువంటి వాటిపై, ఎందుకంటే ఎక్కడైతే నియంత్రిత పోకడలు తోగుతాయో ఆడ అన్యాయము అశాంతి ఆటోమేటిక్గా నిలబడతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో 100 సంవత్సరాల క్రితము ఆక్రమించిన పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ ఈరోజు దాన్ని విడిపించేందుకు అసలు ఒప్పుకోవట్లేదు. ఏంటి అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కటై కోడే కూస్తున్నా కూడా దాన్ని తప్పు చేస్తున్నావు, ఒక 50,000 మంది చంపినావు, ఇంకో 50,000 మంది నువ్వు నరక యాతన అనుభవిస్తున్నావు, ఇంకా బాంబులు వేస్తున్నావు, ఈ తప్పు అని యుఏ మన యునైటెడ్ మన ఏమంటారు ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఇజ్రాయెల్. అంటే ఒక నాది పట్టుదల అశాంతి ఎక్కడైనా, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా అశాంతి ఎక్కడైతే అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ శాంతి నిలబడుతుంది. అదే ఎంపీజే కోరుకునేది ఏంటంటే అక్కడ ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అందరికీ అప్పుడు ఆటోమేటిక్ అశాంతి. కానీ దానివల్ల ప్రపంచ దేశాలన్నీ ఒకటే కావడము అది ఒక శుభపరిణామం. ఎక్కడైనా మైనస్ జరుగుతుందో అక్కడ ప్లస్ కూడా జరుగుతుంది. ఒక సూపర్ పవర్గా ఉన్న అమెరికా ఇజ్రాయెల్ ఈరోజు తోక ముడిచే పరిస్థితి వచ్చినాయి. తర్వాత అది ఏ పరిణామం వెళ్తుందో అది వేరే. కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే భారతదేశము మరియు ఈ భారతదేశ పరిస్థితులు కూడా మన భిన్నమేం కాదు. ఈ గత 10 ఏళ్ల నుంచి ఏదైతే కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వం అదే కోవకు ఒక మతానికి చెందిన వ్యక్తుల్ని, ఒక మతానికి వ్యక్తులుగా మెజార్టీ అని మైనార్టీ అని డివైడింగ్ పాలిసీ చేసుకుంటా రాజకీయాలు నడపడము చాలా అసలు సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్లో మీరు పూర్తిగా రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు. దాన్ని మేము క్వశ్చన్ అడుగుతున్నాము. వాళ్ళు ప్రెజర్ గ్రూప్గా మా పని మేము చేసుకుంటూ ఉంటున్నాం. చేస్తా వాళ్ళ యొక్క తీరు నియంత్రిత పోవడంలో నిరసిస్తూనే మన యొక్క కార్యక్రమాలు ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ఎంపీజే రాష్ట్రంలో అన్ని హక్కులు మనం చేయలేం. దాదాపు ప్రతిదీ న్యాయం చేయాలంటే ప్రతి హక్కుల్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్క కట్ట పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈనాటి కడప జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఇచ్చేసిన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరులు ఎస్ఐ రజాక్ గారు, అలాగే ఎంపీజే ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ సోదరులు సలీం గారు, అలాగే కడప జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రీ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు హుసేన్ బాషా గారు, ఇక్కడ సుదీర్ఘకాలం పాటు ఎంపీజేలో పనిచేసి తమ సేవలు అందించి ఇప్పటికీ మార్గదర్శకత్వం వహించడానికి ముందుకు వస్తున్న పెద్దలు అయ్యూబ్ గారు,
భాషా గారు, ఇంకా పేరు పేరున మీ అందరికీ స్వాగతం అంజలి. సోదరులారా, ఇప్పటిదాకా మీ ముందు అనేక విషయాలు ఎంపీజే గురించి మన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యదర్శి ఇంకా మిత్రులందరూ కూడా అనేక విధాలుగా ఎంపీజే ఎందుకు పని చేస్తుంది, ఏం చేయడానికి ఆవిర్భవించింది అన్న విషయాలు మీ ముందు ఉంచారు. దీనికి 1-2 విషయాలు మాత్రమే నేను జోడించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే పదే పదే పునరావృతం చేయటం కూడా సరైనది కాదు. కాబట్టి అసలు ఎంపీజే లక్ష్యం ఏమిటి అంటే ఆ పేరులోనే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, శాంతి న్యాయం, ఈ రెంటిని స్థాపించటానికి ఒక ఉద్యమం అవసరమైంది. దాని పేరే ఎంపీజే. అయితే ఈ శాంతి న్యాయాన్ని ఎందుకు భూమి మీద స్థాపించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఎందుకు? స్వయంగా చివరి ఆకాశ గ్రంథమైన పవిత్ర ఖురాన్లో దైవం ఆదేశం ఏమిటి అంటే, మేము ఈ భూమి ఆకాశాలను సత్యం ఆధారంగా సృష్టించాము. దీని బేస్ ఏమిటి అంటే సత్యం. దీనికి పొసగని భిన్నమైనటువంటి ఏ వాతావరణం కూడా ఈ భూమి మీద ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుంది? ఈ ప్రకృతి యొక్క సమతుల్యం దెబ్బతింటుంది. ఆ సమతుల్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఎందుకంటే ఈ భూమి మీద మనం పుట్టాం, కొంతకాలం పాటు ఇక్కడ ఉంటాం, తిరిగి ఈ భూమిలోకి వెళ్ళిపోతాం. ఆ ఉన్నంత వరకు ఈ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనది. స్వయంగా పవిత్ర ఖురాన్లోనే దేవుడు ఏమంటాడు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. ఇక నుంచి ప్రపంచంలో మానవుల సంస్కరణకు, మార్గదర్శకత్వానికి రంగంలోకి తీసుకురాబడ్డ ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి వారిస్తారు, దైవంపై విశ్వాసం ఉంచుతారు. ఈ పని చేయటానికే మేము మిమ్మల్ని భూమి మీదకి పంపించాము. స్పష్టంగా లక్ష్యం ఏమిటో ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆ లక్ష్యం న్యాయం, శాంతి, ఈ రెంటికి సంబంధించిందే అని ఎలా చెప్పగలము అంటే, ఒక చిన్న సంఘటన నేను విశ్వకారుణ్యమూర్తి గారి జీవితంలోని ఒక సంఘటనను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక విదేశీ రాయబారితో మహాప్రవక్త మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక 2 వ్యక్తులు వస్తారు. దైవ ప్రవక్త, మా మధ్య ఒక వాద్యం వచ్చింది, దాన్ని పరిష్కరించండి. ఏమిటది? ఒక ఆయన అంటాడు, నేను ఈయన పొలాన్ని కొన్నాను, ఆ పొలం దున్నుతుండగా అందులో నుంచి బంగారు బయటపడింది. నేను పొలాన్ని మాత్రమే కొన్నాను కానీ అందులోని ఖనిజం నాది కాదు, కాబట్టి అది తీసుకోమని నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ అతనేమంటాడంటే, ప్రవక్త, ఎప్పుడైతే ఆ పొలాన్ని నేను అమ్మేశానో అందులో ఉన్న ఏ వస్తువుపై కూడా నాకు అధికారం లేదు. ఒకవేళ నేను కనుక ఆ బంగారాన్ని తీసుకుంటే దైవ న్యాయస్థానంలో నేను చిక్కుపడతాను, కాబట్టి నేను తీసుకోను. అప్పుడు మహాప్రవక్త ఏం చేస్తారంటే, అతనికి ఒక అబ్బాయి, ఇతనికి ఒక అమ్మాయి ఉన్నారు అని తెలుసుకొని వారిద్దరికి వివాహం చేసి ఆ ధనాన్ని కానుకగా ఇచ్చేస్తారు. ఇదంతా నిర్ఘాంత పోయి వింటున్నటువంటి ఆ విదేశీ అంబాసిడర్ రాయబారి దైవ ప్రవక్తతో అంటాడు, ప్రవక్త, ఇలాంటి మనుషులు రక్త మాంసాలతో తిరుగాడే ప్రాంతం ఈ భూమిపైన ఉందా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దైవ ప్రవక్త అంటారు, ఎందుకంత ఆశ్చర్యపోతున్నా? మీ ప్రాంతంలో మీరు ఇలాంటి సంఘటన జరిగితే ఏం చేస్తారు? అతను అంటాడు, మేము మొదటగా ఆ సంపదను ప్రభుత్వ పరం చేసుకుంటాం, వారిద్దరిని ఖైదు చేస్తాం. మన దేశంలో కూడా జరిగేది అదే కదా. ఎక్కడైనా ఏదైనా బయటపడితే వెంటనే పోలీసులు వచ్చి ముందు అరెస్ట్ చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. ఇదే ఆ రాయబారి కూడా అంటాడు. అప్పుడు మహాప్రవక్త అంటారు, దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయా? ఆ రాయబారి అంటాడు, పడుతున్నాయి ప్రవక్త. అయితే అవి మీకోసం కాదు, కేవలం పశు పక్షాదుల కోసమే దైవం కురిపిస్తున్నాడు. బాగా గుర్తుంచుకోండి, ఎక్కడైతే న్యాయమంతమైపోతుందో అక్కడ దైవ కారుణ్యం వర్షించడం ఆగిపోతుంది. అంటే ఈ భూమి ఉనికి, దాని మనుగడ న్యాయంపైనే ఆధారపడి ఉంది.
ఈ న్యాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడే శాంతి ఉంటుంది. ఎక్కడైతే అన్యాయం తాండవిస్తుందో అక్కడ అశాంతి ప్రబలిపోతుంది. కాబట్టి శాంతి, న్యాయం ఈ రెండు ఈ భూమి, ఈ సృష్టికి, ఉనికికి, మనుగడకు మూల సూత్రాలు. అందుకే ఈ రెంటిని స్థాపించడం దైవారాధనతో సమానం. ఇక్కడ చాలామందిలో ఒక చిన్న అపోహ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్ అండి, సమాజంలో చేసేటివి, కానీ ఇవి ధర్మానికి సంబంధించినవి కాదు. ధర్మం చాలా గొప్పది, దైవారాధన చాలా గొప్పది. అందులో ఉన్నంత దైవ ప్రసన్నత ఇందులో ఉండదు. ఈ అపోహను ముందుగా మనం మన మెదళ్ళలో నుంచి తీసేసుకోవాలి. ఒకసారి మహాప్రవక్త పవిత్ర రంజాన్ మాసంలో ఎతకాఫ్లో కూర్చున్నారు. ఎతకాఫ్ ఆరాధన ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి కనుక ఆ వీధిలో ఎతకాఫ్ కూర్చుంటే ఆ వీధి అంతటిని దైవం క్షమించేస్తాడు. అంతటి గొప్ప ఆరాధన. అలాంటి ఆరాధనలో కూర్చున్న దైవ ప్రవక్త దగ్గర ఒక వ్యక్తి వస్తాడు. అయ్యా, నా ఫలానా హక్కును వేరేవాడు కొట్టేశాడు, అతడు ఎవడు చెప్పినా వినటం లేదు. కొంతమంది ఇదిగో ఆ మహనీయ వ్యక్తి కనుక చెప్తే అతను వింటాడంటున్నారు. మీరు దయచేసి వచ్చి అతనికి నచ్చజెప్పి నా హక్కు నాకు ఇప్పించండి. మహాప్రవక్త బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా సహచరులు ఆ వ్యక్తిని వారిస్తారు. అయ్యా, మహాప్రవక్త ఎతకాఫ్లో ఉన్నారు, చాలా గొప్ప ఆరాధన ఇది, దీని నుంచి బయటకు అడుగు పెట్టకూడదు. కానీ మహాప్రవక్త వారిని వారించి ఆయన స్వయంగా బజార్లోకి వచ్చారు. ఆ వ్యక్తి హక్కు అతనికి ఇప్పించారు. ఆ తర్వాత ఎతకాఫ్లో కూర్చోరు. అంటే అతి ఉన్నతమైన ఆరాధన ఇక్కడ ఎక్కడ కనపడుతుంది దైవ ప్రవక్త ఆచరణలో? దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంపీజే ఆశయం, లక్ష్యం ఒకటే. ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కుల్ని పొందగలగాలి. సమాజంలో హక్కుల దోపిడీ జరగకూడదు. నిర్భీతిగా ప్రతి వ్యక్తి ఇక్కడ శ్వాస పీల్చుకోగలగాలి. అలాంటి వాతావరణం కోసం కృషి చేయాలి. అది మనుషుల్లో నుంచి ఆ మార్పు రావాలి. అలాంటి అవగాహన, చైతన్యం మనుషుల మెదళ్లలోకి మనం చొప్పించగలగాలి. ఇది చిన్న ప్రయత్నం ఎంత మాత్రం కాదు. ఇది వాస్తవంగా అతి గొప్ప దైవారాధన. స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నిలబడి 24 గంటల దైవారాధన చేసే కంటే ఒక వ్యక్తికి సహాయం చేయడానికి కొద్ది సమయం కేటాయించడం అతి గొప్ప విషయం. అంటే వ్యక్తిగతంగా మనం చేసే ఆరాధనల కంటే సామూహిక వాతావరణాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఒక మహానుభావుడు చెప్పాడు, ఇతరుల ఎదుట మోకరిల్లి బ్రతకటం కంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చావటం మంచిది. నీ హక్కులు నువ్వు కోల్పోయి దేవరిస్తూ అభద్రతాభావంతో బతుకుతూ నా బతుకింతే అని ఈసడించుకుంటూ ఈ భూమి మీద బతికే కంటే నిలబడి గొంతెత్తి ప్రశ్నించి నీ హక్కును నువ్వు సాధించుకోవటంలో మరణించినా అది గొప్ప జీవితం అవుతుంది. నువ్వు 100 ఏళ్ళు ఇక్కడ బతికినా అది గొప్ప జీవితం ఎంత మాత్రం కాదు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచరుల్లో రంగరించి రూపొందించిన అద్భుత శిక్షణ ఇదే. రోమ్ పారసీక సామ్రాజ్య అధిపతుల్ని ప్రశ్నించటానికి వాళ్ళ ప్రాంగణంలోకి ఎవడైనా అడుగు పెడితే ఆ చివర నుంచి పాదాలు ఖాళీ పాదాలతో, అంటే చెప్పులు లేకుండా వంగి వంగి నమస్కరిస్తూ వాళ్ళ ప్రసాదం దగ్గరికి రావాలి. ఇది ఆనాటి పాలసీ. కానీ మహాప్రవక్త వాళ్లకు ఉత్తరాలు రాసి అందించమని తన సహచరులను పంపిస్తే వాడు ఎలా వెళ్ళేవాళ్ళు? నేరుగా వారి ఒంట వాళ్ళ ప్రాంగణంలోకి వెళ్ళిపోయేది. వారిస్తున్న సైనికుల వాళ్ళ శక్తియుక్తులన్నీ ధారపోసి నిలబెట్టడానికి ప్రయత్నించినా కూడా విదిలించుకొని మరీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఒక చక్రవర్తి అంటాడు, ఏమిటి నీ ధైర్యం? వాళ్ళు ఒక్కటే అంటారు, నీవు కేవలం ఈ ప్రాపంచిక కొద్దిపాటి సామ్రాజ్యానికి చక్రవర్తివి, కానీ మేము ఇహపర లోకాల సామ్రాజ్యానికి అధిపతి తరఫున వచ్చిన మెసెంజర్ని. నీకే ఇంత ఉంటే నాకెంత ధైర్యం ఉండాలి?
ఎందుకంటే చావు మీద ఎన్నడూ వాళ్ళకు భయం ఉండేది కాదు. ఇలాంటి వాతావరణం మనం వారసత్వం ఇది మనకి. దాన్ని పునాదిగా చేసి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించటమే అది గొప్పదైనటువంటి విషయం. ఈ విషయంలో మనలో ఉన్న అపోహలను ముందు తొలగించుకోవాలి. ఇది ఆరాధనలో ఒక భాగంగా దీన్ని భావించాలి. సత్యాన్ని, న్యాయాన్ని భూమి మీద స్థాపించడానికి ఎన్ని రకాల వనరులు మనకు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ మనం ఆకలింపు చేసుకోవాలి, మేళవింపు చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇందులో అన్ని ప్రజా సంఘాలు ఎవరైతే ఇలాంటి ప్రజల్లో మార్పు కోరటానికి సిద్ధంగా, మార్పు కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో వాటన్నింటి సహకారాన్ని మనం తీసుకోవాలి. ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్, ఇది ఒక ఉమ్మడి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అన్ని రకాల ఆలోచనలు కలిగిన వాళ్ళను ఇందులో ఆహ్వానించగలగాలి, వారందరినీ సమీకరించగలగాలి. ఇక్కడ ఇందాక పెద్దగా ఒక మాట అన్నారు, నేను కార్యవర్గ సమావేశం అంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. అది నిజంగా వాస్తవం. కానీ సత్యం ఎప్పుడూ కూడా చాలా చిన్నదిగానే కనపడుతూ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది ప్రశ్న కాదు. ఎలాంటి ఆశయంతో వాళ్ళు నిలబడుతున్నారు, ఏ ఆశయం కోసం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అన్నది నిజం. ఒకవేళ నిజమైనటువంటి ఆశయంతో ఈ కొద్దిపాటి సమూహం ఇక్కడ ఉన్నా కూడా తప్పకుండా ఘన విజయాలు భవిష్యత్తులో మనం చూడగలం. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. 313 మంది, ఒకరి చేతిలో కత్తి ఉంటే మరొక చేతిలో కర్ర ముక్క, ఒకరు ఒంటె మీద ఉంటే 10 మంది కాలి నడక, 4 యువకులు ఉంటే 10 మంది వృద్ధులు. కానీ గుండెల నిండా ఒకటే ఆశ, ఏకేశ్వరోపాసన భూమి మీద స్థిరంగా నిలపాలి. అటుపక్క 4 ఇంతల ఎక్కువ రెట్లు కలిగినటువంటి సైన్యం, హావాలు, బ్రహ్మాండమైన నాట్య కత్తెలు, అన్ని సరుకు సరంజామా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ దైవం విజయాన్ని ఎవరికి ఇచ్చాడు? ఈ 313 మందికే ఇచ్చాడు. ఇది చరిత్ర నిరూపించినటువంటి సత్యం. అయితే మన లక్ష్యంలో, మన ఆశయంలో నిండైనటువంటి స్ఫూర్తి ఉండాలి, చలించినటువంటి మనస్తత్వం ఉండాలి. అది ఎలా ఉండాలి? మౌలానా మౌదూదీ రహమతుల్లాహి అలైహి వారు ఈ ఉద్యమానికి మూల సూత్రధారి. ఆయన ఒక కొటేషన్ ఇచ్చారు, ఓ దైవమా, పెను తుఫానులో చిక్కుపోయిన విరిగిపోయిన నావను ఒంటరిగా దరిచేసే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఇది మనం రాసి పెట్టుకుంటాం గోడల మీద, చాలా కార్యాలయాల్లో ఇది ఉంటుంది, మౌలానా మౌదూదీ గారి పార్టీ. కానీ అది మన గుండెల దాకా చేరటంలా. అది అసలైన సమస్య. ఈ లక్ష్యాన్ని కనుక మనం గుండెల నిండా నింపుకుంటే తప్పకుండా విజయం మనదవుతుంది. కాబా, పవిత్ర కాబా గృహాన్ని ధ్వంసం చేయడానికి అబ్రహా అనే ఒక వ్యక్తి మహాప్రవక్త జనానికి 50 ఏళ్ల ముందు దాన్ని ఆక్రమించాడు. కూలగొట్టే ప్రయత్నం చేయడానికి వచ్చి అక్కడే టెంట్ వేశాడు. అక్కడ ఉన్న మొత్తం సామాగ్రిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అందులో అబ్దుల్ ముత్తలిబ్ గారి ఒంటెలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన కాబా ముతవల్లి అంటే సంరక్షకుడు, ఆయన గార్డియన్. ఆయన వచ్చాడు. అబ్రహం అన్నాడు, దేనికోసం వచ్చారు మీరు? అయ్యా, నా ఒంటెలు మీ ఆధీనంలో ఉన్నాయి, అవి వదిలిపెడితే నేను వెళ్తాను. నవ్వి, సరే అవి తీసుకెళ్ళు అని. నేను మీ నుంచి ఇది ఆశించలేదు. మీరు కాబా ముతవల్లి కదా, కాబాను వదిలిపెట్టు అని అడుగుతారేమో అనుకున్నాను. మీరు మీ ఒంటెలను మాత్రమే అడిగారు. ఆయన అన్నారు, అయ్యా, నేను కేవలం దానికి ముతవల్లిని మాత్రమే, దాని యజమాని దైవం, ఈ ఒంటెలకు యజమాని నేను. కాబట్టి నా ఆధీనంలో ఉన్న ఒంటెల్ని నేను అడుగుతున్నాను. ఆయన ఆధీనంలో ఉన్న కాబట్టి ఆయన రక్షించుకుంటాడు. ఆయన రక్షించుకున్నాడు. అబాబీల ద్వారా వారిని శిక్షించి రక్షించుకున్నాడు. కానీ ఆ సంఘటనలు రాస్తూ ఒక చరిత్రకారుడు అంటాడు, ఒకవేళ ఒంటెల బదులు
అబ్దుల్ ముత్తలిబ్ గనక నువ్వు కాబాను వదిలిపెట్టు అని ఉంటే అబాబీల్కి ఇవ్వాల్సిన శక్తి ఆ కొద్ది మంది చేతి వేళ్లకు దైవం ఇచ్చేవాడేమో. అబాబీల్ను పంపకుండా వీరి ద్వారానే అబ్రహాను శిక్షించేవాడేమో. ఇక్కడ ముఖ్యంగా సంకల్ప బలం చాలా ముఖ్యం. సంకల్పం చాలా గొప్పగా ఉండాలి. ఎప్పుడైనా అది లక్ష్యం ఎంతటి ఉన్నతమైందైనా లక్ష్యం పట్ల గురి ఉండాలి. దాన్ని సాధించడానికి సంకల్పం బలంగా ఉండాలి. ఆ సంకల్పం ఎంత గొప్పగా ఉండాలో మన విశ్వనాయకుడు, మన మార్గదర్శి జీవితంలో చూపించారు. ఆయన మిషన్ను అణగదొక్కటానికి మక్కా సర్దారులందరూ వారి బాబాయ్ దగ్గరికి వస్తారు. అయ్యా, ఒక కొత్త ధర్మాన్ని మీ అబ్బాయి తీసుకొచ్చాడు, అది యావత్ అరబులో సంక్షోభాన్ని రేపుతుంది. తండ్రికి, కొడుకు, భార్యకు, భర్తకు అంతరాలు సృష్టిస్తోంది. ఈ మిషన్ను అతను ఆపాలి. దానికి ప్రతిఫలంగా అతను కోరుకుంటే అతన్ని మేము అరబ్కు రాజుగా ప్రకటిస్తాం. లేదు సంపద కోరుకుంటే అతనికి అరబ్లోని కోరినంత సంపదను తెచ్చి పాదాక్రాంతం చేస్తాం. లేదు అతనికి ఏదైనా అందమైన అమ్మాయి కావాలనుకుంటే కోరిన అమ్మాయిని అరబ్లో తెచ్చి అతని పక్కన పెట్టడానికి సిద్ధం. ఒకే ఒక షరతు, అది అతని ఉద్యమాన్ని ఆపేయాలి. అప్పుడు బాబాయ్ చెప్తారు, నాయనా మనం ఒక్కళ్ళమైపోయాం, మన ఖురైష్ సర్దారులందరూ ఒకటైపోయారు. వాళ్ళంతా కలిసి ఈ డిమాండ్ను తీసుకొచ్చారు. వారిని ఎదుర్కొని ఈ ఉద్యమాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్లడం కష్టతరం అవుతుందేమో, కాస్త ఆలోచించు. ఈ 3 కండిషన్లలో ఏది కావాలంటే అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం. అప్పుడు మన మార్గదర్శి చెప్పిన విషయాన్ని మనం సదా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంపీజే కార్యవర్గ సభ్యులమ్మ, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన రథ సాధకులు. మనకు సంకల్ప బలం కూడా ఆ విధంగానే ఉండాలి. మహాప్రవక్త అన్నారు, బాబాయ్ వాళ్ళొక చేతిలో కేవలం అమ్మాయి, డబ్బు, సంపద కాదు, రాజ్యాధికారం కాదు, ఇవన్నీ దాటి నా ఒక చేతిలో చంద్రుణ్ణి, మరొక చేతిలో సూర్యుడిని తెచ్చిపెట్టిన ఈ ఉద్యమాన్ని నేను ఆపలేను. ఈ ఉద్యమం విజయవంతమన్నా కావాలి, లేదా అందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణమైనా పోవాలి. 3వ ప్రత్యామ్నాయం నా వద్ద లేదు. ఇది సంకల్ప బలం అంటే. మనం చూసాం ఉహద్ యుద్ధ సమయంలో, చరిత్రలో మనం చదివాం. ఒక పక్క శత్రువులు పేట్రేగిపోతున్నారు, సహచరులు పారిపోతున్నారు, ఒంటి నిండా గాయాలు, పళ్ళు కదిలిపోయాయి, రక్తం కారుతోంది. కానీ ఆయన పాదాల్లో నిలువెత్తు చలనం కనపడలేదు. స్థిరంగా నిలబడి తన సహచరులను పిలిచారు, రండి, నా వైపుకు రండి. తిరిగి అపజయం విజయంగా మారి. ఇలాంటి సంకల్ప బలం ఉంటే ఈ లక్ష్యం సాధించడం పెద్ద విషయమేం కాదు. ఈ లక్ష్యం అదే లక్ష్యం ఏదైతే 14 శతాబ్దాల క్రితం ఆ విశ్వ నాయకులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి తన హక్కులను చేర్చాలి. ఇది ఎంత పెద్ద ఉద్యమం. ఇందులో పని చేయటం నిజంగా మన అదృష్టం. ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ మనకు ఎక్కడా దొరకదు. ఈ పని కనుక మనం సవ్యంగా చేయగలిగితే బతికినంత కాలం ఈ భూమి మీద పరుల కోసం బతికిన వాళ్ళం అవుతాం. సోదరులారా, ఒక చిన్న ఉదాహరణ ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో బహుశా 1989-90 ఆ ప్రాంతాలు ఒక కాలనీ ఉండేది. ఆ కాలనీలో ముస్లిమేతరులు 95% ఉండేవారు. కేవలం 5% మాత్రమే ముస్లింలు ఉండేవారు. అక్కడ ఒక SIO సభ్యుడు, 30 ఏళ్ళు కూడా లేనటువంటి నవ యువకుడు అతడు ఉండేవాడు. అతడు ఆ కాలనీలో ఏ విధంగా ఉండేవాడంటే, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన ముందు ఉండేవాడు. అంటే నేను బజార్కి వెళ్తున్నాను, మీకేం కావాలి? తాతగారు నేను ఆ హాస్పిటల్ వైపుకి వెళ్తున్నాను, మీరు మొన్న మళ్ళీ వెళ్ళాలన్నారు కదా, నా వెంట రండి, నేను తీసుకెళ్తాను. ఈ విధంగా ప్రతి ఇంటి తలుపు తట్టేవాడు. ఇది ఆ సున్నత్ ఏదైతే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. ఆయన బజారుకు వెళ్తుంటే భుజాలు ఖాళీగా ఉండేవి, కానీ బజారు నుంచి తిరిగి ఇంటికి వస్తుంటే భుజాలన్నీ లగేజ్తో నిండిపోయేది. అది ఆయన లగేజ్ కాదు, ఆ ఇరుగు పొరుగు వారి లగేజ్. ఈ సాంప్రదాయాన్ని
ఆ కుర్రాడు కునికి పుచ్చుకున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా రోడ్డు దాడుతుండగా యాక్సిడెంట్ జరిగింది. అతడు దైవానికి ప్రియమయ్యాడు. దైవ సాక్షి ఆ కాలనీలో 3 రోజుల పాటు ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలగలేదు. ప్రతి ఇంట్లో నా తమ్ముడు లేదా నా కుమారుడు లేదా నా పిల్లవాడు నా మనవడు చనిపోతే ఎంత బాధపడతామో అంత బాధపడ్డారు. పూర్తి కాలనీ 3 రోజుల పాటు పస్తుంది. ఇప్పటికి కూడా వాతావరణం ఎంత చెడిపోయినప్పటికీ, ఈ ఆర్ఎస్ఎస్ ఎంత విస్తృతమైనటువంటి మతోన్మాద భావజాలాన్ని వాళ్ళ మెదళ్లలోకి ఎక్కించినప్పటికీ కూడా సర్వీస్ అనే ఆయుధం ఏదైతే మహాప్రవక్త మనకిచ్చారో దీన్ని కనుక మనం కరెక్ట్గా వాడగలిగితే ఈ వాతావరణం తప్పకుండా మారిపోతుంది. బతికినంత వరకు ఈ ప్రజలు మనల్ని తప్పకుండా కూడా ఆదరిస్తారు. చనిపోయిన తర్వాత దైవ న్యాయస్థానంలో మనకు అద్భుతమైనటువంటి బహుమానం దొరుకుతుంది. ఈ ప్రాంగణం దాటి నేను వెళ్తానో లేదో నాకే తెలియదు. ఒక క్షణభంగురమైనటువంటి ఈ జీవితాన్ని సక్రమంగా కనుక గడపగలిగితే నీ మరణం ఒక స్ఫూర్తిదాయక మరణం అవుతుంది. ఆకాశం భూమి తెల్లడిల్లాలి. ఇలాంటి ఆత్మ ఒకటి వదిలి వెళుతున్నందుకు హర్ష సింహాసనం కదిలించగలగాలి. ఇటువంటి జీవితాన్ని గడపగలగాలి. అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు ఇలాంటి జీవితాన్ని గడిపేవాడు. అనుక్షణం మరణాన్నే గుర్తు చేసుకునేవాడు. కానీ ఈరోజు మన దగ్గర ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే, మన ఇందాక పెద్దలు చెప్పారు ఒక మాట, ఒక అభద్రతా భావంతో బతుకుతున్నాం. ఎక్కడ నలుగురు కనపడ్డా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు ఇంత అభద్రతా భావం వచ్చింది మనలో? దీన్ని దైవ ప్రవక్త 1400 ఏళ్ల క్రితమే చెప్పారు. ఒక కాలం రాబోతుంది, ఆనాడు మీ అనుచర సమాజం పైన ఇతరులు ఏ విధంగా విరుచుకుపడతారంటే, ఆకలి ఉన్నవాడు పంచభక్ష పరిమాణాల పైన విరుచుకుపడ్డట్టుగా. సహచరులు అడుగుతారు, దైవ ప్రవక్త ఆ రోజు మా సంఖ్య అంత తక్కువగా ఉంటుందా? లేదు, మీ సంఖ్య అధికంగానే ఉంటుంది. మరి ఎందుకు అలా జరుగుతుంది? 313 మందిని 1200 మంది పైన విజయం సాధించిన ఘటన కదా మన దగ్గర. మరి ఎక్కువ సంఖ్యలో ఉండి కూడా అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దైవ ప్రవక్త అంటారు, మీ భయం మీ గౌరవం ఎదుటి వారి హృదయాల్లో నుంచి అంతమైపోతుంది. కారణం ఏమిటి? మహాప్రవక్త అంటారు, మీలో వహను బయలుదేరుతుంది. దైవ ప్రవక్త వహను అంటే ఏమిటి? దైవ ప్రవక్త అంటారు, ప్రపంచం అంటే వ్యామోహం, మరణం అంటే భీతి. దీన్నే వహను అంటారు. అది మీ హృదయాల్లో బయలుదేరింది. ఆల్రెడీ మన హృదయాల్లో తిష్ట వేసుకుంది. ప్రపంచం పట్ల వ్యామోహం, ఎప్పుడు పరలోకం గురించి ఆలోచన లేదు, మరణం తర్వాత జీవితం గురించిన ప్రణాళిక లేదు. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఇక్కడ సాధించే వనరులు, ఇక్కడ మనకు దొరికే అవకాశాలు, వీటి గురించే మన మైండ్ సెట్ అంతా కూడా సెట్ అయిపోతా ఉంది. కానీ దీనికి ఆవల ఒక జీవితం ఉంది. ఆ దానికోసమే మనం ఇక్కడ ఈ హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇది మన కోసం కాదు, నా కోసం, నా భార్య పిల్లల కోసం అనే బతుకు కంటే బలహీనుల కోసం, అన్నార్థుల కోసం, అభాగ్యుల కోసం అని గనక పోరాటం మొదలు పెడితే అదే సరైనటువంటి జీవితం. ఏంటో పవిత్ర ఖురాన్ బఖ్రాలో అంటాడు, అభాగ్యులు, అణిచివేయబడ్డవారైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, దైవమా మా కోసం ఒక సహాయకుని ఎందుకు పంపించవు అని ఆర్తనాదాలు చేస్తున్నారే, మీకేమైంది? ఎందుకు వారి వైపున నిలబడి మీరు పోరాడరు? స్వయంగా ఇది దైవ వాక్యం, పవిత్ర ఖురాన్లోని వాక్యం ఇది. దైవం ప్రశ్నిస్తాడు, మీకేమైంది? ఒక పక్క సమాజం కల్లోల భరితంగా మారుతోంది, హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి, చెడు సర్వసామాన్యమైపోయింది, సత్యానికి సమాధి చేయబడుతోంది. మరి మీకేమైంది? ఎందుకు మీరు మెదలకుండా ఉన్నారు? అభాగ్యులు, అన్నార్థులు ఆర్తనాదాలు చేస్తున్నారే, అవి మీకు పట్టటం లేదా? మీ ఆరాధన కేవలం నా ముందు మోకరిల్లటానికేనా? ఇది ఆరాధనలో భాగం కాదా అని దైవం సూటిగా ప్రశ్నిస్తున్నారు. మనమంతా
చాలా హదీసులు చెప్తాం. అయా ఒక ముస్లిం మరొక ముస్లింకి దర్పణం లాంటి వాడు, ముస్లింలంతా ఒక కట్టడం లాంటి వాళ్ళు, ఒక ఇటుక మరొక ఇటుకతో ఏ విధంగా అయితే బలాన్ని పెంచుకుంటుందో అలా ముస్లింలంతా కూడా ఉండాలి. తూర్పున ఉన్న ఒక ముస్లింకు కనుక ముళ్ళు గుచ్చుకుంటే పడమర ఉన్న ముస్లిం ఆ బాధను అనుభవించాలన్నారు మహాప్రవక్త. కానీ మొన్నటికి చూశారు, ఫలస్తీనాలో అభాగ్యులు అన్నార్థులు వేల సంఖ్యలో మాడి మసైపోతున్నారు. గడ్డితో చేసినటువంటి పచ్చడితో ఇఫ్తార్లు చేశారు. రేపేం జరుగుతుందో తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితులు. తండ్రి కఫన్ కోసం కొడుకు ఏడుస్తున్నాడు, కొడుకు శవం ఎక్కడుందో తెలియక తండ్రి అల్లాడుతున్నాడు. అలాంటి దయనీయమైనటువంటి స్థితి మన కళ్ళ ముందే కనబడుతుంటే నింపాదిగా ఇఫ్తార్లు చేశాం, అందులో బిర్యానీలు వండుకున్నాం, అందులో ముక్కలు సరిగ్గా రాకపోతే వాళ్ళని నిందించాం. అన్ని రకాలైనటువంటి ప్రాపంచిక సుఖాలలో ఎలాంటి భేదం మనలో లేదు. కానీ మహాప్రవర్తనలు వాళ్ళకు ముళ్ళు ముచ్చుకుంటే నువ్వు బాధపడాలి అన్నారే, వాళ్ళ హననం జరుగుతోంది, వాళ్ళ మరణం జరుగుతోంది కళ్ళ ముందు. కానీ ఏది స్పందన? ఇదే వహన్ అంటే. దైవ ప్రవక్త అన్నారు, వహను బయలుదేరింది మీలో, ఫలితంగా ప్రపంచ దృష్టిలో మీరు చీప్ అయిపోయారు. ఈరోజు చూస్తున్నాం, హక్కులు కొల్లగొట్టబడింది వాస్తవం ఎస్సీ ఎస్టీ సోదరుల మీద. కానీ నేటికి కూడా 5, 6 లేదా 7% ఉన్నటువంటి ఆ సోదరులకు ఏదైనా కనుక ఒక వార్త వెలుగులోకి వస్తే వెంటనే ప్రభుత్వాలు కదులుతాయి. కానీ 18% ఉన్న మీపై మారణ హోమం జరిగితే దేశంలో కనీస స్పందన ఉండదు. కారణం ఏమిటి? ఇది దైవ ప్రవక్త యొక్క ఉవాచ. ఇలాంటి ఒక రోజు రాబోతుంది. ఆ ఊహను ముందు మీరు తొలగించుకోండి. సత్య ధర్మానికి ప్రతీకలుగా నిలబడండి. మీరు తినటానికి, తాగటానికి, రిజర్వేషన్ల కోసం దేవించడానికి ఈ భూమికి మిమ్మల్ని పంపలేదు. సమాజ సంస్కరణకు, ప్రజల మార్గదర్శకత్వానికి రంగంలోకి తీసుకురాబడ్డ ఉత్తమ సమాజం మీరు. ఈ పనిని చేయటానికి మిమ్మల్ని పంపించానన్నాడు. అంతటితో ఆగల. ఇంకా ఏమన్నాడు దైవం? ఒకవేళ ఈ పనిని మీరు చేయకపోతే మిమ్మల్ని ఆ స్థానం నుంచి తొలగిస్తాం, యథాభరితమైన శిక్షకు మిమ్మల్ని గురి చేస్తాం, మీ స్థానంలో మరొక సంఘాన్ని లేపుతాం, వారు మీలాంటి వారు కారు. సోదరులారా, మహాప్రవక్త జీవితాన్ని మనమంతా అధ్యయనం చేశాం. తాయఫ్ నగరానికి వెళ్ళారు, రక్తసిక్తమయ్యారు, అక్కడ దైవదూతలు వచ్చారు. ఈ ప్రాంతాన్ని మేము మొత్తం 2 పర్వతాల మధ్య నుజ్జు చేస్తాము, అనుగ్రహం ఇవ్వండి అన్నారు. కానీ దైవ ప్రవక్త ఏమన్నారు? వదిలేయండి, రాబోయే తరమైనా విశ్వసిస్తుంది. అదే నిజమైంది. తర్వాత తాయఫ్ నగరం ఈరోజు పెద్ద ఇస్లామీయ కేంద్రంగా మారింది. అక్కడి నుంచి అనేక మంది మేధావులు వచ్చారు, అనేక పుస్తకాలు వెలువడ్డాయి, యావత్ ప్రపంచానికి మార్గదర్శక కేంద్రంగా మారింది. ప్రతి ప్రాంతం ఎక్కడైతే అన్యాయం జరిగిందో, అక్రమాలు జరుగుతున్నాయో, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అది మన కృషి వల్ల రేపటికి సుందరవనంగా మారే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఎప్పుడూ పరిస్థితులను అసహించుకోకూడదు. ఎంతగా పరిస్థితులు దిగజారుతున్నాయో అంతగా మన ఆవశ్యకత పెరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. గ్రౌండ్ సాఫీగా ఉంది, ఎక్కడ ఎలాంటి అవాంతరం లేదు. ఇక గ్రౌండ్ మీదతో పని ఏమిటి? సమాజంలో సమస్యలే లేవు, ఇంకా ఉద్యమకారులతో పని ఏంటి? ఎప్పుడైతే సమాజంలో సమస్యలు పేటరేగిపోతున్నాయో అప్పుడే మీ ఆవశ్యకత మొదలవుతుంది. కోవిడ్ సమయంలో చూసాం, ఎన్నడూ ప్రజలు వాడని వస్తువులన్నీ కూడా గిరాకీ వచ్చేసింది. ఒక్కొక్క రూపాయ విలువ చేసే వస్తువు 20 రూపాయలకు అమ్ముడుపోయింది. ఎందుకు? పరిస్థితులు మారాయి కాబట్టి పరిస్థితులు ఎప్పుడైతే వికటిస్తాయో అప్పుడు సంస్కరించాల్సిన పని చాలా ఎక్కువగా పెరుగుతుంది, భారం. దాని వైపుకు మనం నడవాలి. ఎంతమంది సోదరులు తమ జీవితాన్ని పణంగా పెట్టి వారసులందరూ అసహించుకొని పక్కకి వెళ్ళిపోయినా ఆ శవాలను కేవలం ధర్మం కోసం, తనను ఆజ్ఞాపించిన ధర్మం కోసం, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే పునాది మీద ఇస్లాం ప్రబలింది కాబట్టి ఆ భావనను తీసుకొని
ఎంతమంది సోదరులు ఆ అనాథ శివలకు అంత్యక్రియలు చేయించారు. ఎక్కడా మృత్యువుకు భయపడలా. మృత్యువు ఎప్పుడైనా వచ్చేది, అది ఆ రూపంలో కాకుండా మరొక రూపంలో. కాబట్టి మృత్యువుకు భయపడటం కాదు, పరిస్థితులకు ఎదురేగాలి, వాటిని మనం మన స్వీయ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు తప్పకుండా సమాజం గుర్తిస్తుంది. స్వయంగా టీవీల్లో చాలా ప్రసంగాలు ఇస్తుంటారు. ఆయన పేరు ఏంటండి? తెలుగు పండితుడు కాదు, మన పెద్ద తెలుగు పండితుడు ఆయన అన్నారు. రోజు వస్తారు ఆయన టీవీలో, చాలా పెద్ద ప్రబోధకుడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఏమిటి పరిస్థితి, ఎవరి ముస్లింలు, ఎందుకు వీళ్ళు మనం అసహించుకున్న శవాలను తీసుకెళ్ళి ఎందుకు ఖననం చేస్తున్నారు? ఆస్తి పంచుకోవడానికి కొడుకులు, అంత్యక్రియలు చేయడానికి ముస్లింలా? ఈ పరిస్థితి గురించి మీరు ఆలోచించారా? రెండు చేతులెత్తి మొక్కుతున్నాను వాళ్ళకి, ఆ ముస్లిం సోదరులకి. ఇది గంటా పదంగా టీవీలో ఆయన అన్న మాట. సమాజం తప్పకుండా గుర్తిస్తుంది ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో. ఈ పని చేయటంలో మనకు ఏదైతే ఆటంకాలు అని మనం భావిస్తున్నామో వాటిని ముందు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. సోదరులారా, సమాజం అయితే చాలా విభిన్నమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపులో ఉంది. ఇది వాస్తవం. ఈ మలుపు తర్వాత సమాజ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం గుర్తు పెట్టుకోలేనంత విపత్కర పరిస్థితులను చూడబోతున్నాం. ఇది కూడా నిజం. కానీ దాని మార్పు చేయటానికి కృషి చేయటంలో మన పాత్ర ఎంత, దీన్ని గురించి మనం ఆలోచించుకోవాల్సిన సమయం. ఎంపీజే ఇది సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇప్పించడానికి ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేయడానికి స్థాపించబడింది. దాని కార్యకర్తగా ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయటంలో ఎంతవరకు మనం సంకల్ప బలం చేసుకుంటున్నాం, ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, ఈ ఆత్మ పరిశీలన నిరంతరం మనం చేసుకోవాలి. అసలు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్నారు, ఎవరైతే తన ఆత్మను పరిశీలించుకోకుండా ఉన్నాడో, ఎవరైతే నిన్నటి దినం ఈ రోజు రెండు ఒకేలాగా అతన్ని గడిచాయో అతడు నిష్ఫలుడైపోయాడు. ఖచ్చితంగా ఆత్మ పరిశీలన జరిగి నిన్నటికి ఈ రోజుకు మార్పు రావాలి. నిన్న జరిగిన తప్పును ఈరోజు సంస్కరించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఈ అవరోధాలు అంతం చేసుకోగలం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మనకు అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉద్యమ రూపంలో మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ ఉద్యమం ఎందుకు ఉద్యమం అని అంటున్నానంటే, నేను ఇది ఒక ప్రవాహం లాంటిది. ప్రవాహం ఎప్పుడూ కూడా పారుతూనే ఉండాలి. అది కనుక నిలబడిపోతే ఏమవుతుంది? దాన్ని ప్రవాహం అనరు, అది మురికి గుంటగా మారిపోతుంది. ఈ పని కూడా అలాంటిదే. ఇందులో కనుక స్టాగ్నేషన్ వచ్చేస్తే, స్తబ్దత కనుక ఇందులో ప్రవేశిస్తే అది నిరర్థకమైపోతుంది. ఇది నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి, ముందుకు వెళుతూనే ఉండాలి. అవసరమైతే పరిగెత్తని చేత కాకపోతే నడకలో వేగం పెంచు. అది కూడా నీకు చేత కాకపోతే కనీసం దేవరిస్తూ ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయి. కానీ నిలబడిపోబాకు. నిలబడ్డావో మరణం అంచుకు చేరినట్టు. ఇక నీతో ఈ భూమికి ఎలాంటి ఫలితము ఉండదు. ఎవరికి కావాలి నీ జీవితం? పరులకు ఉపయోగపడని నీ జీవితం నీ కోసం కూడా దుర్లభమైపోతుంది. నీ బంధువులు కూడా నిన్ను అసహించుకునే రోజు వస్తుంది. నీకంటూ ఇకేమీ మిగలదు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నప్పటికీ కూడా ఇంతటితో ముగించే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది ఎంపీజే.
ఇంత సువిశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి ప్లాట్ఫామ్ ప్రస్తుతం మనకు ఎక్కడా కూడా కనపడదు. విభిన్న రకాలైనటువంటి మంచి ఆశయాలతో ఉన్న ఏ సంస్థతోనైతే సంబంధాలు పెట్టుకోగలిగినటువంటి స్థాయిలో ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. దీంట్లో అందరినీ మనం క్రోడీకరించండి. ఒకరు నలుగురుగా, నలుగురు 20 మందిగా మారిపోవాలి. దీన్ని పెంచుకుంటూ పోవాలి. ఎంతగా పెంచుకుంటూ పోవాలి అంటే దీని ద్వారా సమాజం గుర్తించగలగాలి. ఇది అసలైనటువంటి సేవ అంటే. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా మనం ఏదో రక్తదానం చేసో లేకుంటే నలుగురికి భోజనాలు పెట్టో ఇది కూడా చాలా ఉత్తమమైన కార్యం అనుకుంటాం. కానీ ఎంపీజే కార్యక్రమాలకి సాధారణంగా మనం చేసే కార్యక్రమాలకి తేడా. ఒక వ్యక్తి ఎవరైనా వస్తాడు మీ దగ్గరికి, ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే అతనికి 4 రోజుల పాటు అన్నం పెట్టిస్తే అది సాధారణ సేవ. కానీ ఎంపీజే ద్వారా చేయాల్సిన సేవ ఏమిటంటే అతని వయస్సు కనుక్కొని ఆధార్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా, లేకుండా కార్డు ఇప్పించి అతనికి నెలవారీ రేషన్ వచ్చేటట్టు చేయటం ఎంపీజే బాధ్యత. అయ్యా నా కూతురు పెళ్లి జరగటం ఇబ్బందిగా ఉంది, సాయం చేయండి అని వస్తే 10 మంది చందాలేసి ఇవ్వటం సాధారణ సేవ. కానీ ప్రభుత్వం నుంచి నీకు ₹1,00,000 కానుక ఇవ్వాల్సింది ఉంది, రా, దానికి కావాల్సిన ఆధారాలు తీసుకొని అప్లై చేయిస్తానని తీసుకెళ్ళి అప్లై చేయించి ₹1,00,000 అతనికి వచ్చేటట్టు చేయడం ఎంపీజే బాధ్యత. ఈ మౌలిక వ్యత్యాసాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇతర సేవల కంటే ఈ సేవ ఎంత విభిన్నమైందో మనం గుర్తించుకోవచ్చు. ఈ పని కనుక చేస్తే సమాజంలోని అట్టడుగు వర్గాల ఆశా జ్యోతిగా మీరు మారగలరు. ఆ శక్తి మీలో దేవుడు ఇచ్చాడు. దాన్ని కాస్త మనం పునికి పుచ్చుకోవాలి, దాన్ని సాన పెట్టాలి, దాన్ని మెరిసే ప్రయత్నం చేయించాలి. దైవం మనకు అలాంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాహృదాని అల్హమ్దులిల్లాహ్. మొత్తం అంతా కూడా నిండిపోయి ఉంటారేమో, మేము ఎక్కడ నిలబడి వీడియో తీసుకోవాలనేటువంటి సందిగ్ధతతో ఇక్కడ వచ్చాము. ఏదైనా కూడా మేము డిగ్రీ చదివే రోజుల్లో నుంచి కూడా ప్రజా సంఘాలలో, సాహిత్య సంస్థల్లో, రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో క్రియాశీలకంగా నా వంతు పాత్ర నిర్వహిస్తూ వస్తున్నాను. అవసరంగా ఉంటే మాత్రం మీడియాలోకి వచ్చింది. మేము చేసేటువంటి యువకులకు కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం. అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే చివరికి నలుగురమే మిగులుతూ ఉన్నాం, ఏ పనికైనా, ఏ విషయంలోనైనా. కాబట్టి ఇది ప్రధానంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, సమాజంలో మనుషుల మధ్య ఉన్నటువంటి లోపంగా ఇవాళ సమాజం ఎలా పోతా ఉందో చూస్తూ ఉన్నాం. పెళ్ళిళ్ళ వ్యవస్థ ముస్లిం కుటుంబాల్లో ఎంత చిన్నాభిన్నమైపోతా ఉందో చూస్తూ ఉన్నాం. చదువు ఒకవైపు ఉన్నత విద్య చదువుకుంటా ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో మనకు ఎంపీజే లాంటి సంస్థ, వ్యక్తిగతంగా నాకు సలీం గారు ఎంపీజే ద్వారానే పరిచయం. అంటే ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు ఒక్క అడుగు ముందుకేసినా కూడా దాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి సమాజంలో ఇది అభినందించాల్సినటువంటి అంశమే. అయితే మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ పరిధిలో మాత్రమే పని చేయగలుగుతాము. చేయాల్సింది అయితే చాలా ఉంది. ముఖ్యంగా రాజకీయమైనటువంటి మార్పు రావాలా, సామాజికంగా మార్పు రావాలా, పారిశ్రామికీకరణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా. ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా ఇవాళ చూస్తా ఉన్నాం, మతత్వ పార్టీ ఏ విధంగా ముస్లింలకు అభద్రతా భావాన్ని పెంపొందించిందో, బాబ్రీ మసీదు కూల్చివేత దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా రెండు జెండాలు స్కూటర్ల మీద రామ జన్మభూమికి సంబంధించి, అయోధ్యకు సంబంధించినటువంటివి చూస్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా స్టాల్స్ దగ్గరకు పోయినప్పుడు ఆ హోర్డింగ్స్ చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఒక డాక్టర్ని నేను క్వశ్చన్ చేసినాను, ఎంతోమంది ముస్లింలు, దళితులు అందరూ వస్తుంటారు ఆసుపత్రికి, రాముని జెండా, రాముడు దేవుడు మీరు పూజ చేసుకుంటారు, అది వేరే విషయం. ఆసుపత్రి ముందు
వేలాడదీస్తే ఏమని అర్థం చేసుకోవాలా మేము? ఎందుకు అది చాలా బాధ కలుగుతుంది. ఒక హిందూ మిత్రుడు అన్నాడు, ఏమయ్యా మీరు నమాజ్ చదివినప్పుడు జుమా రోజు వస్తారు, ఈద్గా నుంచి వస్తారు, మీ సమూహం చూసినప్పుడు మాకు కూడా భయం కలుగుతుంది కదా నాయన. మేము మైనార్టీలము, తక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి బల ప్రదర్శన అవసరం మాకు. మేము ఇంత ఉన్నామని చూపించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో పుట్టినందుకు ముస్లింలకు ఉంది. మీరు మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇళ్ళ ముందు బోర్డులు వేసి పెట్టినారు. ఇంతకుముందు కేవలం దళితులకు మాత్రమే బాడుగకి ఇవ్వమని ఉన్నాయి హోర్డింగ్స్. ఇవాళ హిందూ కులస్తులకు, పర్టికులర్ కులస్తులకు మాత్రమే మేము ఇల్లు ఇస్తామనే బోర్డులు ఇళ్ళ ముందు పెట్టినారు. చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి దేశంలో మనము పుట్టినామా అని చెప్పి. కాబట్టి రాజకీయ ఎజెండా ఒకటే, మతతత్వ పార్టీని మనం ముందు తరిమి కొట్టాలా. అందులో భాగంగానే చాలా మా వంతు మేము చాపకంద నీరులాగా పనిచేసినాం. మేలుకో ఆంధ్ర ఉద్యమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ సలీం గారు ఉన్నారు. అలాగే డెమోక్రటిక్ ఫర్ పీస్ దీనికి సంబంధించి ఇతర సంస్థల్లో కూడా విజయవాడలో సభలు జరిగినప్పుడు కూడా మేము వెళ్ళి పాల్గొన్నాము. మా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చినాము. ముఖ్యంగా మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలా. ఇవాళ నక్సలైట్లు సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఓటు వినియోగించుకోండి అని చెప్తా ఉన్నారు. ఇది ఒక పరిణామం. అయితే దేశంలో మోడీ మీద వ్యతిరేకత వచ్చింది. మోడీని వద్దు అని అనుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చాలామంది మెజారిటీ హిందువులు కూడా మోడీని వద్దు అనుకునేటువంటి పరిస్థితి. అయినా కూడా రాజకీయ జిమ్మికులో మోడీ వెనకబడిపోయి రాకుండా పోయేటువంటి స్థితి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కూడా బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉండడం వల్ల చాలా బాధ వేసింది. అయితే మా వరకు మేము ఎంపీ ఓటు కాంగ్రెస్కే వేయండి, షర్మిల రాకముందు కూడా కుక్క నిలబడని గాడిద నిలబడని కాంగ్రెస్కి వేయండి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు మీరు ఎవరికైనా వేసుకోండి. ఎప్పుడైతే టీడీపీ పార్టీ బీజేపీతో ప్రత్యక్షంగా జతకట్టిందో టీడీపీకి వెయ్యొద్దు ఓపెన్గా మేము ప్రచారం చేసినాము. ఓపెన్గానే మాట్లాడినాము. కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వచ్చింది. మీడియా పరంగా కూడా అదే పని చేసినాము. వేరే యూట్యూబ్ ఛానల్లో వేల మంది చూసినా కూడా, మా ఛానల్లో 2000 మంది 200 మంది చూసినా కూడా దాని ప్రభావం వేరుగా ఉంటుంది. కాబట్టి మా వంతుగా మేము పనిచేసినాము మీడియా పరంగా కూడా. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రాకపోతే వచ్చే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని మనము బలం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాజకీయ సమీకరణలు అట్లాగే మిత్రులు చెప్పినట్లు విద్యారంగంలో కూడా చాలా మార్పులు రావాలా. ఇవాళ చూస్తూ ఉన్నాం హోర్డింగ్స్ ఉన్నాయి. మార్పులు లేకపోతే పిల్లలకు ఏంటి పరిస్థితి అనేటువంటిది వచ్చినాయి. స్కూల్స్ లేచిపోతూ ఉన్నాయి. 570 మార్కులు వచ్చినా కూడా ఆలోచించే పరిస్థితుల్లో స్కూళ్ళు పడిపోయినాయి. 599 అసాధ్యం. ఒక్క మార్కు తప్ప 599 మార్కులు రావడం అనేది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది. అట్లాగే ఉద్యోగ భద్రత, నిరుద్యోగ సమస్య కూడా లేకుండా స్టీల్ ప్లాంట్ కోసం ఒక ప్రణాళికబద్ధంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత రాయలసీమ వాసులుగా, కడప జిల్లా వాసులుగా, ప్రొద్దుటూరు వాసులుగా మనందరి మీద ఉంది. ఒక ప్రణాళికబద్ధంగా అన్ని శక్తులను కూడదీసుకొని ఒక స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటే ఇక్కడ అంతా కూడా పారిశ్రామికీకరణ జరుగుతుంది. అది ఒకటే లక్ష్యంగా మనము పనిచేయాల్సి ఉంటుంది. మన మిత్రులు కూడా సమావేశం పెట్టినప్పుడు ఒకసారి ఏమంటారు, స్టీల్ ప్లాంట్ అంటారు, అయిపోతుంది. మళ్ళీ మన రాష్ట్ర ప్రయోజనాలు అంటారు, అయిపోతుంది. ఎక్కడనో ఆదివాసుల సమస్య ఉందంటారు, అది అయిపోతుంది. దీనికి ఏంటి అంటే ఊరికి చెప్పుకొని అవగాహన చేసుకోవడము. సరే మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది, అది కాదు కదా. కలిసి ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. తక్కువ శక్తులైనా కూడా మనలాగా ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. దీన్ని గమనించి విద్యారంగంలో కూడా మార్పు తీసుకొని రావాలా. నేను చదువు చెప్తా ఉన్నా, చిన్నపిల్లల దగ్గర నుంచి డిగ్రీ వాళ్ళ వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కూడా చెప్పినారు. నా అవగాహనలో
మధ్యస్థంగా ఉన్నటువంటి అంటే బిలో 55-60% మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్స్. ఒక్కోసారి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ అయినారు, కేవలం మంచి మార్కులు వచ్చిన వాళ్ళే కాదు. కానీ వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే స్టూడెంట్స్. పోనీ వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారంటే అది కూడా లేదు. వీటి మీద కూడా అవగాహన తీసుకొని రావాలా. ఇన్ని గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా మార్నింగ్ సెషన్ మాత్రమే చదువు చెప్పాలా. 8th క్లాస్ నుంచి వాళ్లకు బయట అన్ని పనులు నేర్చుకోవాలి. సమాజంలో ప్రాక్టికల్గా చదువులు ఉండాలా, వాడు బతకగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలా. ఇంకా ఈ విధమైనటువంటి సామాజికమైనటువంటి రుగ్మతలు కూడా అనేక వచ్చేసినాయి. పిల్లలకు కేవలము మనం ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవే చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా ఎట్లాంటి నారాయణ చైతన్య లాంటి కాలేజీల్లో వేస్తూ ఉన్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్ తప్ప వాళ్ళకు సమాజం అంటే, సమాజ తీరులంటే ఏది తెలియకుండా పెంచుతూ ఉన్నారు. వీటి మీదంతా కూడా ఫోకస్ పెట్టాలని, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయాలని, నేను నాలాగా ఆలోచించేటువంటి వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి, సమాజంలో మనకు సంస్థలు వేరు కావచ్చు, కొన్ని సిద్ధాంతాలు వేరు కావచ్చు, మన అందరి లక్ష్యం ఒకటే, భారతదేశం బాగుండాలా, శాంతియుతంగా ఉండాలా, భయం అనేటువంటిది ఉండకూడదు. ముస్లిం సమాజంలో ఇవాళ ఎంత అభద్రతా భావంతో జీవిస్తూ ఉన్నామో, ఎక్కడ 3-4 మిత్రులు కలిసినా కూడా ఏంటి పరిస్థితి అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి, వెతుక్కునేటువంటి పరిస్థితి. దౌర్భాగ్యం కొద్దీ భారతదేశంలో పుట్టడం వల్ల, రాయలసీమలో పుట్టడం వల్ల, కడప జిల్లా ప్రాంతంలో పుట్టడం వల్ల, అన్ని సమస్యలు ఇస్లాంలో పుట్టడం వల్ల అట్లా అన్ని వైపుల నుంచి పోరాటం చేయడంలోనే అయిపోతూ ఉంది. ఆర్థికంగా బలోపేతం చేసి, పారిశ్రామికంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకునేటువంటి దిశలో మనమందరం కూడా కలిసి పనిచేయాలని, చిత్తశుద్ధితో, పట్టుదలతో, ప్రణాళికతో, క్రమశిక్షణతో మనం ముందుకు నడవాలని, ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోయేందుకు మనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మన వంతుగా మనం చేయగలిగినంత చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. చిన్న దేశాలు, సింగపూర్ లాంటివి చాలా వెనుకబడి ఉన్నాయి, చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి, విపరీతమైనటువంటి జనసాంద్రత అయినా కూడా ఇవాళ అవి అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా ఉన్నాయి. ఒక దేశం ఇంకో దేశం మీద బలప్రయోగం చేయడం, యుద్ధాలు, వైషమ్యాలు, మత వైషమ్యాలు, మనుషుల మధ్య అసలు మనం మనుషులంగా ఎందుకు పుట్టినామని అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఇన్నేళ్ల పాటు, నాకైతే తెలియదు, చాలా సుదీర్ఘమైనటువంటి కాలంగా ఈ సంస్థ నడపడం అనేటువంటిదే గొప్ప విషయం. అందులో కొంత సమాజానికి మనం భిన్నంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. మళ్ళీ మనకు సర్కులర్ ఇస్తారు, వీటి మీద మీరు చేయొచ్చు కదా. అదే మేము పుట్టిండేదే పని చేయడానికి, మీరు మాత్రం సోమరులుగా ఉంటారా అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ అవగాహనని మనము కరపత్రాల ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా, బలమైనటువంటి మాధ్యమం ఇవాళ యూట్యూబ్ ద్వారా స్పీచెస్, ప్రధానంగా ఏం జరుగుతోంది దేశంలో ఇవాళ బలంగా పనిచేస్తోంది యూట్యూబ్ మీడియా. కాబట్టి మాధ్యమాల ద్వారా మనం ప్రజలను అవేర్నెస్ చేస్తూ ఉండడం, కొంచెం తక్కువ సమయం నాకు ఇచ్చినా కూడా కొంత ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడినందుకు క్షమించవలసిందిగా కోరుతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వరకాతు. ఎంపీజే జిల్లా క్యాడర్ మీట్కు ఇచ్చేసినటువంటి మన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ గారిని, మరియు రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ గారు షేక్ అబ్దుల్ ఖాదిర్ గారు, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారు, మరియు మన ఎంపీజే సీనియర్ మన పెద్దలు, ఈ ఎంపీజేలో పనిచేసినటువంటి మన సంఘసేవ అధ్యక్షులు షేక్ అయ్యూబ్ గారు, మరియు మన షేక్ పెద్ద ఆయన మెహబూబ్ బాషా గారు, మరియు నూర్ బాషా గారు, మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నేను ఆహ్వానిస్తూ, స్వాగతిస్తూ, నేను ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సోదరులారా, ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ ప్రతి ఒక్కరికి మనకు పేరు ద్వారా పరిచయం ఉంది. ఈ సంస్థలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. మనము చాలా సంవత్సరాల నుండి, దాదాపు 2005 నుండి మనము మన రాష్ట్రంలో ఈ సంస్థ యొక్క పేరు గురించి వింటున్నాము. ఈ సంస్థ చేసే పనుల గురించి మనము పేపర్లలో కానీ, న్యూస్లలో కానీ అప్పుడప్పుడు చూస్తుంటాం.
ఈ సంస్థ 2005లో నుంచి పనిచేస్తుంది. ప్రజలలో అవగాహన కల్పించడానికి, ప్రజలలో ప్రశ్నించే తరాన్ని పుట్టించడానికి, ప్రజలలో బానిసత్వాన్ని నశింపజేసి అంతం చేసి ప్రతి ఒక్కరి మన గవర్నమెంట్కి కానీ మన అధికారులను కానీ ఎవరినైనా మనము ప్రశ్న అడగాలి. మన హక్కును మనం తెలుసుకోవాలి. మన ప్రభుత్వం మనకు ఏం హక్కులను ఇస్తుంది, మనకు ఏం హక్కులు వర్తిస్తాయి, మనకు ఎలాంటి హక్కులు మనకు ఉన్నాయి అని మనము ప్రతి ఒక్కరిని ప్రశ్నించి ఈ అవగాహనని ఈ ఎంపీజే సంస్థ ప్రజలలో కోల్పడడానికి ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రజలలో అవగాహన చేస్తుంది, మీరు మేలుకొల్పుతుంది ప్రజల్ని. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే మీ హక్కుల్ని అడుగుతారో అప్పుడే మీ హక్కుల్ని పొందగలరు. లేకపోతే మనము ప్రజల మాదిరి, గొర్రెల మాదిరి మనుషులు బానిసత్వాన్ని అలవాటు పడిపోయి ప్రజలు వాళ్ళ అధికారులు ఎలా పరిపాలిస్తారో, వాళ్ళు ఎలా ఆచరిస్తారో, వాళ్ళు ఎలా ఆదేశిస్తారో మనం కూడా దానికే అలవాటు పడిపోయి వాళ్ళ మాటలు విని మనం అలాగే జీవిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే డిక్టేటర్షిప్ లేకుంటే అధికారితనం, ఒక సింగిల్ ప్రెసిడెంట్ మాదిరి ఎలా తనకు వచ్చిన ఇష్టానుసారంగా ఒక రాజు ఎలా చేస్తాడో అలాంటి చేయకుండా ఈ మన ప్రజాస్వామ్యంలో మనం నివసిస్తున్న ఈ సెక్యులర్ దేశంలో, ఈ భారతదేశంలో మనము ప్రజలు ప్రతి ఒక్కరూ తమ యొక్క హక్కుల్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ మనిషికైనా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా కల్పించాల్సింది 3 హక్కులు ఉన్నాయి: విద్యా హక్కు, వైద్య హక్కు, ఆహార హక్కు. ఈ హక్కులు కల్పిస్తే ప్రతి పౌరుడు, ప్రతి మనిషి తన జీవితాన్ని సుఖంగా, శాంతిగా ముందుకు కొనసాగిస్తాడు. అలాగే మన సమాజంలో కూడా సుఖం, శాంతి ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి వరకైతే మన సమాజంలో, మన ఊరిలో, మన మధ్య సుఖం, శాంతి అనేది ఉండదో అప్పుడు అభివృద్ధి చెందదు. మనము ఈ అంతర్గత కలహాల్లో మనం ఇట్లానే కొట్టుమిట్టుకుంటూ మనము జీవితం గడుస్తాం. అలా అని మన ప్రజలలో పనిచేస్తుంది. 2005 నుంచి 2014 మన తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రం విడిపోయే వరకు ఇది కలిసిగా పనిచేసింది 2 రాష్ట్రాలలో. 2014 తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో యాక్టివ్గా ఉంది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత మనం మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎంపీజేని నూతన కమిటీగా ఏర్పరచుకొని మనము మా పాత అధ్యక్షులు, మన పెద్దవాళ్ళు దీని గురించి మన ఈ రాష్ట్రంలో కూడా దీని అవసరం ఎంతైనా ఉంది, ప్రజలలో దీని అవగాహన కల్పించాలి, దీని ఆవశ్యకత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రజలలో ప్రశ్నించే తరంని మనము నిలబెట్టాలి, వాళ్ళను మేల్కొల చేయాలి అనే ఆలోచనతో ఈ సంస్థ మరీ ప్రజల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మళ్ళా 2020 నుంచి కరోనా తర్వాత దాదాపుగా ఈ సంస్థ మళ్ళీ ప్రజల్లో మన అన్ని జిల్లాల్లో కూడా పని చేస్తుంది. తద్వారా నేను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ ముందు తెలియడానికి ఆహ్వానిస్తున్నాను. 2 సంవత్సరాల ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా హాజరైనటువంటి వారందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు. 2022 ఆగస్టు నుంచి మేము చేసినటువంటి ఈ 2 సంవత్సరాల ప్రోగ్రాంను మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా ఇక్కడ ఎంపీజే ఆఫీస్లో 2022లో ఆగస్టులో బ్లడ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. బ్లడ్ టెస్ట్ చేసి వారికి ఏది గ్రూపో ఆ గ్రూప్ను లిఖితపూర్వకంగా ఒక కార్డులో రాసి వారికి అందజేయడం జరిగింది. అక్కడ వారి స్పందన బాగున్నది. చాలామంది ఆ రోజు హాజరైనారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 15 ఆగస్టు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈ 2 సంవత్సరాలు కూడా ఇక్కడ ఆ విధంగా ఆవిష్కరించడం జరిగింది.
అలాగే నవంబర్ నెలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఏదో ఒక స్కూల్ను ఎంపిక చేసి అక్కడ విద్యార్థులకు వ్యాసన రచన పోటీలు ఈ విధంగా నిర్వహించి వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇట్లా ప్రయాణం చేస్తూ విద్యార్థుల్లో వారి నైతికతను వెలికి తీస్తూ వారికి ప్రోత్సహించడం జరిగింది. మొట్టమొదటగా ప్రొద్దుటూరు పట్టణంలోని 2వ వార్డులోని మున్సిపల్ స్కూల్లో చేయడం జరిగింది 2వ వార్డు 2022లో. తర్వాత గత సంవత్సరము రేడియన్స్ స్కూల్లో అక్కడ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పండ్లు, వ్యాధిగ్రస్తులకు పండ్లు, ఖర్జూరాలు, బ్రెడ్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన క్యాలెండర్ను జనవరిలో 2 సిఐ ఇబ్రహీం గారితో ఆవిష్కరించడం జరిగింది. అలాగే నడింపల్లిలోని గురుకుల పాఠశాల ఉంది, అక్కడ హాస్టల్ కూడా ఉంది. పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున వారికి ఏమేమి అందుతున్నాయి, అందడం లేదా అనేటువంటిది అక్కడ వారికి విచారించడం జరిగింది. హాస్టల్ను కూడా సందర్శించడం జరిగింది. అలాగే నేషనల్ యూత్ డేను పురస్కరించుకొని ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలను పాటించండి, ప్రమాదాలను అరికట్టండి అనేటువంటి అంశంపై ఇక్కడ యువతను పిలిచి స్టూడెంట్లు వాళ్ళంతా ఇక్కడికి పిలిపించి వారికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ యుగేందర్ గారిని పిలిపించి అతని ద్వారా వారికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం పురస్కరించుకొని వివిధ సంఘాల నాయకులతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకొని అమృతనగర్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నది. మేమంతా ఆ రోజు ట్రై చేసినాము. అనివార్య కారణాల వల్ల మీటింగ్స్ అవన్నీ ఏమీ జరపకూడదు అని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో అది చేయలేకపోయాం. అక్కడ గాంధీ రోడ్డులో ఎంఎస్ కంప్యూటర్స్ అని ఉంది. అక్కడ విద్యార్థులు కంప్యూటర్ను నేర్చుకుంటున్నారు. ఆ విద్యార్థుల వద్దకు మేము వెళ్ళి జిల్లా అధ్యక్షులు మేమంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మత్తు పదార్థాలు సేవిస్తే ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు కుటుంబంలో కలుగుతాయి అనేటువంటి విషయాలు వారికి తెలియజేయడం జరిగింది. అలాగే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీల విడుదల కొరకు సబ్ జైలు సందర్శించడం జరిగింది. జిల్లా సబ్ జైల్లో అక్కడ వారిని కలవడం జరిగింది. ఆయన లేరు. తర్వాత అతను వార్డెన్ గారితో మాట్లాడడం జరిగింది. మేము ఏదైనా అటువంటిది ఉంటే కన్నా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీరు వచ్చి ఆ పని చేయొచ్చు అనే విషయం చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏమి స్పందన లేదు అట్లా. అలాగే రంజాన్ మాసంలో ఇక్కడ ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులను పిలిచి వారికి ఇక్కడ ఇదే మన ఆఫీస్లో వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అలాగే సిపిఐ వారు స్టీల్ ప్లాంట్ సాధన కొరకు పాదయాత్ర చేయడం జరిగింది కన్నితీర్థం. అక్కడ వివిధ ప్రజా సంఘాలతో పాటు మమ్మల్ని ఆహ్వానించి మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఉంటే ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. గత ప్రభుత్వం కానీ ఏం చేయలేదు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ చేస్తామని ఊరికి శంకుస్థాపనలు 1-2 చోట్ల చేసినారే కానీ శంకుస్థాపన చేసినారు, దాని గురించి ఏమేమైనా పట్టించుకోలేదు. తర్వాత ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా పని చేయలేదు. నేను అధ్యక్షుల వారికి ఈ విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఇక్కడ మన రాయలసీమలో ఉంటే ఎంతోమంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి, వారి భవిష్యత్తు బాగుపడుతుంది. ఇది ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వము ఇక్కడ స్థిరంగా ఏర్పడిన తర్వాత
ఈ సమస్య వారి దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎంపీజే ఆఫీస్ నందు మణిపూర్ బాధితులకు సంఘీభావంగా ఇక్కడ కొవ్వొత్తుల నిరసన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడంలే. ఇక్కడ వంటం సర్కిల్లో కానీ, ఇక్కడ పుట్టపర్తి సర్కిల్లో కానీ, టీవీ రోడ్డులో కానీ, రాజీవ్ గాంధీ సర్కిల్లో కానీ ఎక్కడ కానీ పని చేయకుండా ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీజే ద్వారా ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండు సార్లు పోయి వినతి ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా అని అంటే ఆయన లేదు హైదరాబాద్ నుంచి అయినా రావాలి, వాళ్ళు లేకుంటే విజయవాడ నుండి అయినా రావాలి, ఇక్కడ అది చేసేవాళ్ళు లేరు అని ఆయన తప్పకుండా మీరు చెప్పినటువంటి పరిగణలోకి తీసుకొని చేసానికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారము ఇక్కడ సిగ్నల్ లైట్స్ను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఆ విషయం మీడియాలో కూడా రావడం జరిగింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీజే సభ్యులము అందరం కలిసి ఒక 10 మంది రక్తదానం చేయడం జరిగింది. ఆ రోజు డాక్టర్ గారు కూడా స్పందించి ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఉంటే చెప్పండి, మేము రక్తము మా దగ్గర ఉంటుంది, మేము ఇస్తాము వారికి అవసరమైనటువంటిది అని చెప్పడం జరిగింది. అట్లా మేము రక్తం ఇచ్చినటువంటి వారికి ప్రతి వారికి కూడా ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. యువగలం పాదయాత్రలో సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఇక్కడికి రావడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి సలీం భాయ్ గారు అందరం కలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఏముందంటే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం ఇవ్వాలి అని అందులో మేము చెప్పడం జరిగింది. ఫాసిస్టు మతోన్మాద పార్టీలకు దూరంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పడం జరిగింది. గతంలో మైనార్టీలకు ఎమ్మెల్యే మంత్రి పదవుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినారు. 2024లో ఎలక్షన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50% ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఎంపీజే ద్వారా వాళ్ళని కోరడం జరిగింది. అలాగే వడ్డీ రహిత ఇస్లామిక్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నమాట. అదే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని స్థాపించాలని కూడా కోరడం జరిగింది. అలాగే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధించాలనేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రొద్దుటూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలి. అంటే డెంగ్యూ, హార్ట్, బ్రెయిన్ ట్యూమరు ఇలాంటివి సంబంధించిన వ్యాధిగ్రస్తులు సుదూర ప్రాంతాలకు పోవాలి. కర్నూలు కానీ, ఇట్లా బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ తదితర నగరాలకు పోవాల్సి ఉంటుంది. వారు అక్కడికి చేరుకునే లోపే వీరి ప్రాణాలు హరించుకుపోతాయి. కాబట్టి ఇది కూడా చేయాలనేటువంటి విషయము వారితో చెప్పడం జరిగింది. అలాగే మైదుగూరు రోడ్డు నుండి శ్రీనివాస నగర్కు పోయే దారిలో అక్కడ మసీదు ఉంది, విద్యాసంస్థలు ఉన్నాయి. ఆ మధ్యలో వైన్ షాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటారు, మసీదుకి వెళ్తుంటారు. మసీదుకు ఇట్లా విద్యాసంస్థలకు చాలా దూరంగా ఉండాలి ఇటువంటి వైన్ షాపులు. ప్రభుత్వమే ఈ విధంగా పెట్టడం జరిగింది. అక్కడ స్థానికులు మాతో చెప్పడంతో